मैंने कमल का बटन दबाया था, कमल का बटन दबाया था और इसी उंगली को तोड़ा है मार के। हमारा हाथ बाकी है, ये पैर बाकी है। ऐसे देश के करोड़ों युवा हैं जिनका हाथ भी है, पैर भी है। तुड़वाइए, हम लोग तुड़वाने के लिए तैयार हैं। నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. డోంట్ వేస్ట్ అవర్ టైం. మేము ఎలాంటి వీడియోస్ చూడము, వాటిని చూసేంత టైం మాకు లేదు. ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా? స్వయాన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. ఎవరైతే యువతను కాక్రోచ్లు, పారాసైట్స్ అన్నారో ఆ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అన్న మాటలువి. Student protest is already going in the Jantar Mantar. Police is already taking the brutal actions, and already is the same other types of the tear gases and other things. But it's two very important issues. Outsource. Waste our time and don't waste your time is more valuable than ours. Lordship, already I have the collection of the videos. If Lordship permit, we are not interested in videos. We don't have time to watch. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మేము చూడము, మాకంత టైం లేదు అన్న ఆ వీడియోస్ ఏంటి? ఆ పోలీసుల అట్రాసిటీస్ ఏంటి? అవేవి చూడండి ఒకసారి. ये आरएसएस का दल्ला हुआ एक नंबर का. आप कौन है? फिर आपके हाथ में डंडा कैसे है? आपके हाथ में डंडा कैसे है? सर इनके हाथ में डंडा कैसे? ये कौन है? ये कौन है? सर आप कौन है? सर आप कौन है? दिल्ली पुलिस बिना बैच के आई है. नकली पुलिस है ये, बिना बैच की पुलिस है. देखो 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 देख सकते हो. नेम प्लेट किधर है? प्लीज आंसर अस. ఒక అమ్మాయిని, ఒక ప్రొటెస్టర్ని తన లాఠీతో అక్కడ ఉన్న పోలీస్ ఏం చేశాడో చూడండి. దీన్ని అరాచకం అనాలా, అన్యాయం అనాలా, ఇంకేమైనా వేరే పదాలు వాడాలా? ఇంకొక పోలీసు ఆ తర్వాత పక్క పోలీసుతో కలిసి నవ్వుతున్నాడు. ఇంకా భయంకరమైన విజువల్ ఇది ఒకసారి చూడండి. పోలీసుల ముందు నుంచి ఒక అబ్బాయి పరిగెట్టుకొని వెళ్తుంటే అతను ఎక్కడ పడిపోతానో, నా తలకి దెబ్బలు తగులుతాయేమో అని చెప్పి హెల్మెట్ కూడా పెట్టుకొని పోతున్నాడు పాపం, చాలా జాగ్రత్తగా. అలాంటి అబ్బాయిని కాలు అడ్డం పెట్టి పడేసిన అతను పోలీస్. అదే అబ్బాయిని పడేశారు కదా, మళ్ళీ అతను వెళ్ళిపోయి ఎందుకు పడేశాడని క్వశ్చన్ చేసినట్టున్నాడు. అందరూ చుట్టుముట్టి చితకబాదారు. ఈ ప్రొటెస్ట్లోకి గూండాల్ని దించారా, రౌడీల్ని దించారా, లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల్ని, పోలీస్ డిపార్ట్మెంట్తో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల్ని దించారా అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అందుకు కారణము వీళ్ళు పోలీసులు కాకపోతే వీళ్ళ చేతుల్లో లాఠీలు ఎందుకున్నాయి? ఆ లాఠీలతో చాలా మందిని ఎందుకు కొట్టారు? మరీ ఆశ్చర్యం ఏంటంటే ప్రైవేట్ గుండాలాగా కనిపిస్తున్న వీళ్ళు పోలీసుల పక్కనే పనిచేశారు, పోలీసులతో పాటు కలిసి కూడా పనిచేశారు కొన్నిసార్లు. అలాంటి విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ఇంతకీ ఎవరు వీళ్ళు తెలీదు. ఇప్పుడు విద్యార్థులంతా కలిసి వీళ్ళ ఫొటోస్ని వాంటెడ్ అని చెప్పి వీళ్ళ ఫొటోస్ని సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేసి వీళ్ళని కనిపెట్టే పనిలో ఉన్నారు. ఇలా ప్రచారం చేయడం వల్ల ఒక అతని వివరాలు మాత్రం బయటకు వచ్చాయి. ఇతని పేరు చౌదరి హన్నీ దగర్ అని చెప్పి చెప్తున్నారు. ఢిల్లీ ఖంజావాలాకి చెందిన వ్యక్తి ఇతను అని చెప్పి చెప్తున్నారు. ఎవరు పంపించారు అనేది వీళ్ళని పట్టుకోనో వీళ్ళని అరెస్ట్ చేసో అడిగితే బయటకు వచ్చే అవకాశం ఉంది. బట్ వాళ్ళని ఎవరు పట్టుకోవాలి? అగైన్ పోలీసులే పట్టుకోవాలి కదా. పట్టుకుంటారా మరి? ప్రొటెస్ట్ చేస్తున్న ఈ ఉమెన్ మీద డీసీపీ సందీప్ లాంబా చేయి చేసుకోవడం అనేది విద్యార్థుల కెమెరాల సాక్షిగా రికార్డ్ అయింది. డీసీపీనే ఇలా అదుపు తప్పితే ప్రైవేట్ వ్యక్తులు ఇంకెట్లా ప్రవర్తిస్తారు అని చెప్పి స్టూడెంట్స్ క్వశ్చన్ చేస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులకు పోలీసుల్లాగా యూనిఫామ్ తొడిగించి ఇక్కడ విద్యార్థులను అణచివేయడానికి పంపించారా? అట్లా చేయొచ్చా? तो जी सर, आपका टैग क्यों नहीं है? आपका टैग किधर है? आपका नेम प्लेट किधर है? प्लीज आंसर अस. आपका नेम प्लेट किधर है? ఏ చట్టం చెప్తోంది అట్లా? పోలీసులు కాని వాళ్ళని ఇలా ఎవరు విద్యార్థుల మీదకి పంపారు అనేది కూడా ఇప్పుడు తెలియాలి. విద్యార్థుల్ని కొట్టడమే లక్ష్యంగా ఈ ప్రైవేట్ వ్యక్తుల్ని దించడము అంటే చట్ట పరిధిని మించి ఈ అణచివేత కార్యక్రమం కొనసాగింది. విద్యార్థుల మీద ఒక దమనకాండను కొనసాగించారు.
ఇవి మీడియా తీసిన వీడియోస్ అయితే కనుక ఇలా ఇన్ని కోణాల్లో ఇంత విధ్వంసం జరిగింది అని చెప్పి బయటకు వచ్చేది కాదు. ఎక్కడికక్కడ ప్రతి విద్యార్థి ఒక కెమెరా పర్సన్ లాగా, ఒక రిపోర్టర్గా మారి మొత్తం రికార్డ్ చేశారు కాబట్టి ఇలాంటి షాకింగ్ వీడియోస్ అన్నీ బయటకు వచ్చాయి. పోలీసులు ముఖానికి కర్చీఫ్ కట్టుకొని విద్యార్థుల మీదకి రాళ్ళు విసురుతున్న వీడియో నిన్ననే నేను చూపించాను. అది బ్యాక్ సైడ్ నుంచి తీసిన వీడియో. ఇప్పుడు చూడండి, చాలా స్పష్టంగా ఫ్రంట్ నుంచి కనిపిస్తోంది. పోలీసులు ఇలా రాళ్ళు విసురుతున్నారు చూడండి అని చెప్పి నేను వీడియో చేస్తే ఇది చూసి బీజేపీ సపోర్టర్స్ అసలు రాళ్ళు అక్కడికి ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పి కొన్ని కామెంట్స్ చేయడం నేను చూశాను. జంతర్ మంతర్ పక్కనే ఒక పెద్ద రాళ్ళ లోడ్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పెట్టారు. అది ఎవరు పెట్టారు? అలా పెట్టడం వెనుక వాళ్ళ ఉద్దేశం ఏంటి? పోలీసులు విద్యార్థులు కొట్టుకోవాలి అని పెట్టారా? అంటే ఆ రాళ్ళు పోలీసులకు కానీ లేదా విద్యార్థులకు కానీ అందుబాటులో ఉండాలి అని చెప్పి అక్కడ పెట్టారా? అట్లా పెట్టారు అంటే ఎందుకంటే అక్కడ చుట్టూ సెక్యూరిటీ ఉంది. మొత్తం 3 రోజుల ముందు నుంచి కూడా భారీ స్థాయిలో దాదాపు 5,000 మంది పోలీసులు జంతర్ మంతర్ చుట్టూ మొత్తం ఆ ఏరియానంతా వాళ్ళ పరిధిలోకి తీసుకున్నారు. మరి అంత పెద్ద రాళ్ళ లోడ్ అక్కడికి ఎట్లా వచ్చింది? ఎవరు తీసుకొని వచ్చి పెట్టారు? కొంతమంది అయితే కాక్రోచ్ జనతా పార్టీ ఆర్గనైజర్లే రాళ్ళను పెట్టారు అక్కడ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కానీ రాళ్ళ లోడ్ని ఎక్స్పోజ్ చేసింది కూడా ఆందోళనకు వచ్చిన అదే కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు అండ్ అక్కడికి వచ్చిన నార్మల్ యూత్. మస్ట్గా ఆ రాళ్ళ లోడ్ అక్కడికి ఎలా వచ్చింది, ఎవరు పెట్టారు అనే దాని మీద ఇన్వెస్టిగేట్ చేయాలి. ఖచ్చితంగా పోలీసులకు ఆందోళనకారులకు మధ్య స్పష్టమైన తేడా ఉండాలి. ఎందుకంటే పోలీసులకి ఒక బాధ్యత ఉంది. ఆందోళన చేయడానికి అక్కడ వచ్చిన యూత్ ఒక ఆవేశంతో ఉన్నారు. వాళ్ళ ఒక పెయిన్తో అక్కడికి వచ్చారు. గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడానికి వచ్చారు. ఏమాత్రం ఎమోషనల్గా ఎఫెక్ట్ అయినా వాళ్ళు అదుపు తప్పే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద ర్యాలీ చాలా పీస్ఫుల్గా జరిగింది. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు చేసిన ప్రదర్శన మొత్తం చూస్తే చాలా ఎక్కువగా ప్రచారం చేశారు. ఎక్కడా కూడా అదుపు తప్పి ప్రవర్తించకూడదు అని చెప్పి. ఎందుకంటే పోలీసుల చేతిలో పవర్ ఉంటుంది, లాఠీలు ఉంటాయి, షీల్డ్స్ ఉంటాయి, వాళ్ళకి దెబ్బ తగిలితే అడ్డుకోవడానికి. బట్ విద్యార్థులకి ఏముంటాయి? ఉత్త చేతులు ఉంటాయి, గాయాలు కనిపిస్తున్నాయి. मैंने कमल का बटन दबाया था, कमल का बटन दबाया था और इसी उंगली को तोड़ा है मार के। हमारा हाथ बाकी है, ये पैर बाकी है। ऐसे देश के करोड़ों युवा हैं जिनका हाथ भी है, पैर भी है। तुड़वाइए, हम लोग तुड़वाने के लिए तैयार हैं। जब तक हमारे खून में, जब तक हमारे शरीर में खून का कतरा कतरा रहेगा तब तक लड़ेंगे, क्योंकि हम सच्चाई की लड़ाई लड़ रहे हैं। और सर अच्छी बात आपको बताऊं, ये जो उंगली दिख रही है ये वाली, इससे मैंने कमल का बटन दबाया था, कमल का बटन दबाया था और इसी उंगली को तोड़ा है मार के। इसी से कमल का बटन दबाया था। और सर ये हाथ मेरा टूटता नहीं। मैं तो सर जब भाग दौड़ी तब तो मैं पीछे की तरफ भाग रहा था, पर इन लोगों ने इतनी ज्यादा बर्बरता करी सर कि जो लड़कियां थी उनकी चोटियां खींच खींच के मार रहे थे, कपड़े फाड़ रहे थे। जब मेरे सामने एक लड़की का कपड़ा फाड़ा एंड वो पीछे से पूरी उसका, मैं क्या बोलूं, मेरे से शब्द भी मेरे से बोला भी नहीं जा रहा है। आप मतलब कपड़ा फाड़ दिया उसका पीछे से और पूरा दिखने लग गया। मैं उस लड़की को पकड़ के आगे लेके जा रहा था, उन्होंने मेरे हाथ पे डंडा मारा, भी टूटा। ठीक है सर, टूटा नहीं है, ठीक है, हल्का सा माइनर फ्रैक्चर है, ठीक है सर। చెలో సంసద్ స్టార్ట్ అవడానికి ముందే కాక్రోచ్ జనతా పార్టీ లీడర్స్ అభిజిత్ దీప్కే, అశుతోష్ రాంకా పోలీసుల్ని, అంటే ఉన్నత పోలీస్ అధికారులని పదే పదే వేడుకున్నారు. సార్ ఇది శాంతియుతంగా మేము చేయాలి అనుకుంటున్న ర్యాలీ, మాకు పర్మిషన్ లేకపోయినా మేము చాలా శాంతియుతంగా చేస్తాము. వీళ్ళందరూ కూడా మీ పిల్లలు లాంటి వాళ్ళు, వీళ్ళని ఏమీ అనకండి, మా బాధ అర్థం చేసుకోండి అని చెప్పి వాళ్ళు చదువుకున్న చదువుల గురించి బ్రతిమలాడుతూ చెప్పారు. చూడండి. हम 16 दिन से बैठे हुए, हमारी तरफ से सर आप बताइए इतने पढ़े, ये सर लंदन स्कूल ऑफ इकोनॉमिक्स से पढ़ा हुआ है। मैं तो मेरी पूरी हिस्ट्री मैं बोस्टन यूनिवर्सिटी से। हम कहीं से भी सर ऐसे लोग नहीं जो प्रॉब्लम क्रिएट करेंगे। रिस्पेक्ट करते हैं, उसी रिस्पेक्ट से बात कर रहे हैं, उसी रिस्पेक्ट से हम लोग सोल्यूशन निकाल रहे हैं। हमें पता है आप समझदार हैं और सोल्यूशन पे ही बात करेंगे। और सर मेरे भाई भी पुलिस में, सर महाराष्ट्र पुलिस, यहाँ नहीं है, महाराष्ट्र पुलिस में। तो मैं नहीं चाहता कि मैं पुलिस को कोई तकलीफ दूं या कुछ करूं, बस ये अभी ऐसा कर लेते हैं, ठीक है। जब अभी कैसा 1 बजे शिफ्ट करवा दीजिएगा, बस बैरिकेड कर लेते हैं, ठीक है, थैंक यू। అశుతోష్ రాంకా లండన్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకుంటే అభిజిత్ దీప్కే బోస్టన్ యూనివర్సిటీలో చదువుకున్నారు. అత్యంత ఉన్నత విద్యావంతులైన వీళ్ళు 1.5 రోజులకు పైగా రోడ్ల మీద ఇలా పోరాటం చేస్తూ గడుపుతున్నారు. అభిజిత్ అమెరికా నుంచి కాక్రోచ్ జనతా పార్టీ మొదలుపెట్టినప్పుడు ఫారిన్లో ఉండి కబుర్లు చెప్పడం కాదు, ఇండియాకు వచ్చి చూపించు అని చెప్పి అతన్ని
తల్లిదండ్రులను కూడా వెళ్ళి వేధించారు, చాలా హెరాస్ చేశారు. అతను ఆ తర్వాత వచ్చాడు, వచ్చినప్పటి నుంచి జనంతో రోడ్ల మీదే ఉన్నాడు. అవసరం వచ్చినా సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా అతను మోస్ట్ హంబుల్ వేలో పోలీసుల్ని వేడుకుంటూ అవసరమైతే వాళ్ళ కాళ్ళ మీద పడ్డానికి కూడా వెనకాడకుండా ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నాడు. అతను ఒక్కడు నిలబడకపోయి ఉంటే ఈ చిన్న గ్రూప్ దేశంలో మార్పు రావాలి అని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ అనే ప్రయత్నానికి పూనుకొని ఉండకపోయి ఉంటే ఏ రాజకీయ పార్టీ కూడా నీట్ సహా ప్రశ్నాపత్రాల లీకేజీల ఇష్యూస్ని ఈ స్థాయిలో చర్చకు తీసుకెళ్లేది కాదు. మన రాజకీయ పార్టీలకు అంత టైం ఎక్కడుంది? ఈ ఉద్యమంలో ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు, ఆలోచన పరులు మమేకం అవడానికి కారణము ఇది విద్యా సంస్కరణల కోసం జరుగుతున్న మూమెంట్ కాబట్టి. ఈ వీడియో చూడండి ఒకసారి. ఆల్మోస్ట్ పార్లమెంట్ ఆవరణలోకి విద్యార్థులు వెళ్ళిన వీడియో ఇది. చలో పార్లమెంట్ కదా, మరి పార్లమెంట్ ఆవరణలోకి యువత వెళ్ళారా లేదా అనేది తెలియలేదు. ఎందుకంటే గేట్లు క్లోజ్ చేసేసారు. అసలు గేట్లు, పార్లమెంట్ గేట్లు ఈ స్థాయిలో క్లోజ్ చేయడము అనేది సీనియర్ జర్నలిస్టులని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సో అలాగే అసలు వెళ్ళారా లేదా, అక్కడ ఏం జరిగింది అనేది ఇప్పటిదాకా బయటికి రాలేదు, అక్కడ దృశ్యాల పరంగా బయటికి రాలేదు. ఇది కూడా బహుశా విద్యార్థులు రికార్డ్ చేసినట్టుంది. సో పార్లమెంట్ చాలా దగ్గరికి వీళ్ళు వెళ్ళారు, అక్కడ బాష్పాయ్ గోళాలు పేల్చారు, అక్కడ ఎక్కువ అణచివేత అక్కడ జరిగింది అని చెప్పి ఈ విజువల్స్ చెప్తున్నాయి. విద్యార్థుల ఉద్యమాన్ని పెయిడ్ క్యాంపెయిన్, డీప్ స్టేట్ కుట్ర అని చెప్పి ఆరోపిస్తున్న వాళ్ళకు నేను ఒక 2 వీడియోలు చూపించాలి అనుకుంటున్నాను. ఒకటి ఒక తండ్రి ఆవేదనకు సంబంధించి అక్కడికి ప్రొటెస్ట్ చేయడానికి వచ్చిన తండ్రి వీడియో. मेरा बच्चा भी नीट का एग्जाम दिया था, इतना फ्रस्ट्रेशन था, कहता पापा मैं मर जाऊं, बस अब ये स्थिति है, तो क्यों नहीं आदमी करे? यदि कोई भगवान है इस दुनिया में तो इनके ऐसे कीड़े पड़े ये थोड़ा मर जाए। बेटी के लिए आया हूँ, आने वाला पीढ़ी के लिए आया हूँ और लोकतंत्र के लिए आया हूँ. రెండో వీడియో ఈ వెల్ ఎడ్యుకేటెడ్ వెల్ సెటిల్డ్ ఉమెన్, ఈమె మాటలు వినండి. मेरे पैर में चोट लगी है, उससे ज्यादा बहुत ज्यादा चोट हमको अंदर लगी है, कोई मायने नहीं है. मैं टॉप 1% ऑफ द कंट्री के अर्निंग पावर से आती हूँ. मैं 40% टैक्स देती हूँ इस देश में. मैं यहाँ इसीलिए आई हूँ क्योंकि एजुकेशन ने मेरा जीवन बनाया. सबको ये मौका मिलना चाहिए. मैं आज नहीं डर सकती, तो जो भी हो देखी जाएगी. తన కొడుకు పడుతున్న బాధ, భవిష్యత్తు పట్ల భయము ఈ తండ్రిని ఇక్కడి దాకా నడిపిస్తే తను ఎలాగైతే బాగా చదువుకుని గొప్ప అవకాశాలు అందుకుని ఒక ఉన్నత స్థాయిలో ఈరోజు జీవిస్తోందో, దేశంలో ప్రతి ఒక్కరికి అలాంటి సమాన అవకాశాలు, కనీసం చదువుకోగలిగే లేకపోతే అవకాశాలు పొందగలిగే ఛాన్స్ ఉండాలి, అలా మన విద్యా వ్యవస్థ ఉండాలి, అందుకోసం మళ్ళీ ఇప్పుడు ప్రక్షాళన జరగాలి అని చెప్పి ఈమె కోరుకుంటున్నారు. అందుకే స్వచ్ఛందంగా అక్కడికి వచ్చారు. ఇలాంటి వేలాది మంది వాళ్ళ పిల్లలు ఉన్నా లేకపోయినా సానుభూతిపరులుగా అక్కడికి వచ్చి నిలబడ్డారు. చాలా పెద్ద సోషల్ మీడియా ఆర్మీని ఈరోజు బీజేపీ ఐటీ సెల్ నడుపుతోంది కదా. బీజేపీ ఐటీ సెల్ నడుస్తున్న తీరే కదా ఈరోజు ప్రతి చిన్న పొలిటికల్ పార్టీ కూడా తనకంటూ ఒక ఆర్మీని తయారు చేసుకోవడానికి కారణం. పెట్టే కామెంట్లకు, చేసే వీడియోలకు, ఫేస్బుక్ పోస్టులకు, వాట్సాప్ ఫార్వర్డ్లకు అన్నిటికీ వెలగట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, సోషల్ మీడియా మీద ఇట్లా డబ్బులు కుమ్మరిస్తుండడం వల్ల ఆ స్థాయిలో తప్పుడు ప్రచారాలు కూడా మనకు జనంలోకి వస్తున్నాయి. అట్లా అలవాటు పడ్డ వాళ్ళు, అట్లా చూస్తున్న వాళ్ళు, అలా మాత్రమే ప్రజలకి సమాచారం వెళ్తుంది అని చెప్పి నమ్ముతున్న వాళ్ళు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. స్వచ్ఛందంగా కూడా, ఆర్గానిక్గా కూడా ఇట్లాంటి ఉద్యమాలు జరుగుతాయి. ప్రజల సమస్యల కోసం అందరూ ఒక్కటై ముందుకు వస్తారు. మతం కాదు ఇక్కడ కలిపేది, సమస్యలు కలుపుతున్నాయి, దేశం కలుపుతోంది, దేశ భవిష్యత్తు ఇక్కడ యూత్ని కలుపుతోంది అనే వాస్తవాన్ని వాళ్ళు నమ్మలేకపోతున్నారు. ప్రజలంతా సొంత ఖర్చులు పెట్టుకొని ఏ రాజకీయ ప్రయోజనాలు లేకపోయినా, ఒక్క రూపాయి కూడా ఎవరు ఇవ్వకపోయినా ఢిల్లీ దాకా వెళ్తారు అనే విషయాన్ని ఈరోజు బీజేపీ కానీ, బీజేపీ ఐటీ సెల్ కానీ, సోషల్ మీడియాలో మనకు కనిపించే బీజేపీ మద్దతుదారులు కానీ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి ఇదంతా పెయిడ్ క్యాంపెయిన్, డీప్ స్టేట్ మూమెంటు, ఇది దీని వెనుక పెద్ద కుట్రలు, కుతంత్రాలు ఉన్నాయి అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఈ మూమెంట్ చుట్టూ మీరు చాలా విషయాలు అబ్జర్వ్ చేస్తుంటారు కదా. ప్లీజ్ కామెంట్, నేను చదువుతాను. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.